నెల్లూరు రూరల్ పరిధిలోని ఆటోనగర్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నూతన ఆటోనగర్ ఆటో టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆటోనగర్ లో నూతన కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి కృషితో ఆటోనగర్ అభివృద్ది సాధ్యమైందన్నారు. 27 ట్రేడ్లు ఐక్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆటోనగర్ ఆటో టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అధ్యక్షులుగా జి రమేష్, ప్రధాన కార్యదర్శిగా ఎం శ్రీకాంత్, ట్రెజరర్ గా ఉమర్ ఫరూక్, జూనియర్ ప్రెసిడెంట్ గా హరిబాబు ఎన్నుకున్నారు. త్వరలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆటోనగర్ లక్ష్మిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శంకర్, సుధాకర్, బాబు, బ్రహ్మారెడ్డి జిల్లాని పాల్గొన్నారు. ట్రెజరర్ గా షేక్ ఉమర్ ఫారూక్, కార్ టింకర్, జాయింట్ సెక్రటరీ గా ఎం హరిబాబు, కార్ మెకానిక్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ గా డి వెంకటేశ్వర్లు, చిన్న క్రేన్, ట్రాక్టర్ బాడీ బిల్డింగ్, వై శివ, సిహెచ్ శివకుమార్, బి సుధాకర్ రెడ్డి, వై శ్రీనయ్య, ఎం ఆర్ముగం, షేక్ జాఫర్, షేక్ మౌలాలి, ఆర్ చంద్ర, సిహెచ్ సింతాల్, రవీంద్ర, జె పళని వీళ్ళందరూగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా పి నగర్ ఆటో టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ నూతనంగా ఏర్పడబోయేటువంటి ఈ కమిటీ, ఈ ప్రపోజల్ మొత్తం అన్ని కమిటీలతోటి ఈరోజు తీసుకోవడం జరిగింది. 27 ట్రేడుల నుంచి ఈ 27 ట్రేడుల్లో ముగ్గురు చొప్పున ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీ సిఫార్సు చేసినటువంటి ఈ సభ్యులందరినీ మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాము. ఈ కమిటీ తరఫున మొత్తం అందరుగా నిర్ణయించినటువంటి సభ్యులు గౌరవ అధ్యక్షులుగా శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, గౌరవ సలహాదారులుగా సయ్యద్ కుద్దూష్ బాబు, పి శివశంకరు, బిఎల్ శ్రీనివాస్ గారు, శ్రీధర్ అన్న పార్థా పైప్స్, షేక్ షయద్ అహ్మద్ వీళ్ళు గౌరవ అధ్యక్షులుగా గౌరవ సలహాదారులుగా నియమించుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా జి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా సయ్యద్ జావేద్ సలాం, కార్ మెకానిక్, షేక్ లైనరు, ఎస్ సుధాకర్, కార్ పెయింటరు, ఎం కోదండం బాడీ బిల్డింగు, ఆర్ రాజేష్ డీజిల్ పంపు, కె సురేష్ బాబు కార్ మెకానిక్, పఠాన్ జహీర్ ఖాన్ ప్లాస్టిక్ వర్క్స్, ఎం నాగరాజు బాడీ బిల్డింగ్, ఎం వెంగళరెడ్డి వేస్ట్ పేపర్ వర్క్స్, ఎస్ సలీం వర్క్షాప్ వీళ్ళంతా 10 మందిగా వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్నుకోవడం నిర్ణయించింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ఎం శ్రీకాంత్, సెక్రటరీగా ఆర్ రాజా మెకానిక్, షేక్ ఇస్మాయిల్ టింకర్, సిహెచ్ వెంకటేశ్వర్లు పెయింటరు, షేక్ మౌలాలి వర్క్షాప్, కె రమేష్ వర్క్షాప్, డి బాబు కొలిమి, లక్ష్మీరెడ్డి, బాబాయ్, శివశంకర్ వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కలిసి ఆటోనగర్ అభివృద్ధి కొరకు కోటరెడ్డి గారిని ఆటోనగర్ అభివృద్ధికి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు వారి సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు వారి యొక్క సలహా మేరకు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆటోనగర్ అభివృద్ధికి అన్ని విధాలుగా చేయిస్తామని మాకు వాగ్దానం చేశారు. అదేవిధంగా మా మెకానిక్ మిత్రులు ఆటోనగర్ అభివృద్ధికి అందరూ కూడా సహకరించి ఆటోనగర్ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ప్రముఖంగా అందరినీ కోరుతున్నాం. ఈరోజు నెల్లూరు ఆటోనగర్లో ఆటోనగర్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్
నూతన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహక సమావేశం ఈ యొక్క ఆటోనగర్ టెక్నీషియన్స్ అందరూ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆటోనగర్లో దాదాపు 27 ట్రేడ్లు ఉన్నాయో వీటన్నిటినీ ఒక 10 రోజుల నుంచి ఈ యొక్క ట్రేడ్లన్నీ ఏకం చేసి వాటి ద్వారా అన్ని పేర్లు సేకరించడం జరిగింది. దాదాపు ఆటోనగర్ 91 నుంచి దాదాపు 34 సంవత్సరాలు ఈ యొక్క ఆటోనగర్ ప్రారంభమై అయితే ఆటోనగర్ అభివృద్ధి కొరకు, ఆటోనగర్ సంక్షేమం కొరకు, ఆటోనగర్ యొక్క పరిస్థితులు అన్నీ చక్కదిద్దాలా, అన్నింటినీ ఈ యొక్క అభివృద్ధి పరిచేందుకు ఈ యొక్క నూతన కార్యవర్గానికి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు అలాగే కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క నూతన కార్యవర్గం ఏర్పాటుకు నిన్న ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రూరల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు ప్రతి ఒక్క మాట ఒకటే చెప్పడం జరిగింది. కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవి చూడకుండా అన్ని వర్గాలని కలుపుకొని, అన్ని ట్రేడ్ని కలుపుకొని ఈ యొక్క ఆటోనగర్ కమిటీని వేయాలా, రాబోయే రోజుల్లో ఆటోనగర్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలా. అనేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఈ యొక్క ఆటోనగర్ 34 సంవత్సరాల చరిత్రలో అత్యధికంగా అభివృద్ధి పరిచి చేసి చూపించినటువంటి ఏకైక వ్యక్తి కోటంరెడ్డి సేదరెడ్డి గారు. రోడ్లు కానీ చేసుకొని నూతనంగా ఏర్పాటయ్యే ఈ కమిటీకి అందరి సహకారంతో అభివృద్ధి పరుస్తామని, ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేకుండా ఆటోనగర్ అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకు పోతామని చెప్పి మనం అందరం కలిసి ఈ యొక్క ఆటోనగర్ అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి రూరల్ శాసనసభ్యులు సేదరెడ్డి గారు అలాగే గిరిధరెడ్డి గారి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.